మైదాన్ హిందీ ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్ పార్ట్ 2 రెండో భాగం. మొదటి భాగంలో నిడివి చెప్పుకున్నాం కదా. 181 నిమిషాలు 30 సెకండ్ల నిడివితో సాగిన ఇటువంటి సినిమాలో సాంకేతికల గురించి అదంతా మొదటి భాగంలో చెప్పుకున్నాం. ఇక రెండో భాగంలో అంటే ఈ పర్టికులర్ వీడియోలో మనం ఈ సినిమా యొక్క కథాంశం ఏంటి, కథ ఏంటో తెలుసుకుందాం. సయ్యద్ అబ్దుల్ రహీం ఎస్ఏ రహీం అనే కోచ్ ఫుట్బాల్కి ఉండి భారతదేశానికి ఏం హెల్ప్ చేశాడు. 1960స్లో ఏషియన్ కప్లో మనకి గోల్డ్ కప్పు అంటే గోల్డెన్ మెడల్ ఎలాగొచ్చింది. ఆ తర్వాత 64 సంవత్సరాలుగా కూడా మళ్ళీ అటువంటి అటెంప్ట్ రాలేదు. చెక్ దే ఇండియా క్రికెట్ గురించి ఉంటే అందులో షారుఖ్ ఖాన్ మెయిన్ రోల్లో చేస్తే ఇందులో అజయ్ దేవ్గన్ మెయిన్ రోల్లో ఉండి రాణించడం. ఫస్ట్ హాఫ్లో చాలా అందంగా కనబడ్డారు అజయ్ దేవ్గన్. ఎప్పుడైతే లంగ్ క్యాన్సర్ బారిన పడ్డాడో ఆ తర్వాత డిప్రెషన్కు లోనే ఎంతో బాధపడుతుంటే నా ఇంట్లో డిప్రెషన్కి ఇది ఇల్లు నా ఇల్లు, నా ఇంట్లో సంతోషంగా ఉంటేనే బతకాలి, బతకడానికి ఇది చావడానికి కాదు, నువ్వు చావు గురించి ఆలోచించకు అని చెప్పి సైరా అనే పాత్రలో ప్రియమని యాక్ట్ చేసిన విధానం బాగుంటుంది. తల్లి పాత్ర, అక్కడ ఒక కూతురు చిన్న బాబు ఉంటారు, హకీం ఆ బాబు పేరు. ఆ తర్వాత అతను కూడా క్రికెట్ చేయాలనుకుంటాడు, అది ఫుట్బాల్లో రావాలనుకుంటాడు. ఫుట్బాల్కి వెళ్ళిన తర్వాత మ్యాచ్లో 16 మందిని తీసుకోవాల్సి వచ్చినప్పుడు తన కొడుకునే పక్కకు పెట్టేస్తాడు. అంత నిజాయితీ గల వ్యక్తి రహీం అని చూపించారు. బాబా నన్ను ఇప్పుడు తీయడం కూడా బాధ అనిపించట్లేదు, కాకపోతే మిమ్మల్ని అక్కడికి వెళ్ళిన తర్వాత జకార్తాలో ఎవరు చూస్తారు అనేది. తర్వాత మొరార్జీ దేశాయ్ అప్పటి ఫైనాన్స్ మినిస్టరు, బడ్జెట్ లేదని చెప్పి ఒక స్పోర్ట్స్ జర్నలిస్టు ఇతని మీద పగబట్టి రాయ్ అనే అతను అక్కడ బడ్జెట్ వద్దు, ఈ బడ్జెట్ని తగ్గించండి, వీళ్ళేం గెలిచేది కాదు ఫుట్బాల్ అని చెప్పి తీసేస్తే ఇతను మొరార్జీ దేశాయ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడినట్టు. మొరార్జీ దేశాయ్ లాంటి అప్పటి ఫైనాన్స్ మినిస్టర్ రూపురేఖలు ఉన్నటువంటి వ్యక్తినే పెట్టి యాక్ట్ చేయించడం. లాస్ట్ ఎండింగ్లో అప్పుడు ఉన్నటువంటి ప్లేయర్స్ అంటే నిజమే జరిగిన కథ బయోగ్రఫీ కాబట్టి రహీం కొడుకు హకీము, అప్పుడున్నటువంటి ఫొటోస్ ఇప్పుడున్న ఫొటోస్, జీవించిన వాళ్ళను బాగా ఓల్డ్ అయిన తర్వాత వాళ్ళని కూడా కుర్చీలో కూర్చోబెట్టి ఫుట్బాల్ పక్కన పెట్టి వాళ్ళకి మంచి డ్రెస్సులు వేసి ఇండియన్ డ్రెస్ వేసి లాస్ట్ చివరాకరణ చూపిస్తే ఆ చివరి ఆల్బమ్ అయిపోయేదాకా కూడా ప్రేక్షకులు చూసి తరించే విధంగా ఆ సినిమాని తీయడము చాలా ప్రశంసనీయం. ఇట్లాంటి సినిమాలు తీయాలంటే చాలా ఓపిక ఉండాలి. పైగా ఫుట్బాల్లో మనకి అక్కడ ఏదైతే జరుగుతుందో మన కళ్ళ కట్టినట్టుగా అట్లాంటి ప్లేయర్స్ని తీసుకొచ్చి టోక్యో వాళ్ళు తర్వాత కొరియా వాళ్ళతోటి, జపాన్ తోటి వాళ్ళ ఏ రకంగా వీళ్ళు కొట్లాడారు అంటే ఫుట్బాల్ ఆడారు, ఏ రకంగా గెలుపు ఓటములను చూశారు, చివరికి కప్ ఏ రకంగా సాధించారనేది సాధారణంగా మనకు నిజంగా ఫుట్బాల్ మ్యాచ్ చూస్తున్నాము అన్నంత భ్రమలో కల్పించి చేశారు. ఎక్కడ సెక్స్ కానీ వైలెన్స్ కానీ ఎక్కడ లేకుండా నీట్గా తీశారు. ఒక పిత్తే సన్నివేశము, తర్వాత ఒక పిల్లాడి వెనక నుంచి నగ్నంగా చూపించే సన్నివేశం తప్ప అది కూడా దానికి యూఏ వచ్చిందేమో, ఎక్కడ ఒక అసభ్య సన్నివేశం లేకుండా చాలా నీట్గా తీసిన సినిమా ఇది. సో ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఇతను ఏ రకంగా పాటుపడతాడో, అప్పుడు ముందు వన్తో మాత్రమే ఓడిపోయినటువంటి వీళ్ళని భారతదేశం గురించి అవమానకరంగా స్పోర్ట్స్ జర్నలిస్ట్ రాస్తాడు. ఆ తర్వాత గెలిచిన తర్వాత కూడా ఫ్లూక్ హిట్ అంటాడు. అక్కడ గెలిచిన వాళ్ళు ఓడిన టీం కూడా ఫ్లూక్ హిట్ అని వర్ణించి మళ్ళీ రీమ్యాచ్ ఆడతారా అని చెప్పి సవాల్ చేస్తాడు. ఆ తర్వాత మొత్తానికి వీళ్ళు ఫైనల్స్లో గెలిచి చూపిస్తారు. ఆ గెలిచక ముందు ఇతనికి లంగ్ క్యాన్సర్ వస్తుంది. అందులో ఒక ప్లేయర్ తండ్రికి లంగ్ క్యాన్సర్ వస్తే అతను దగ్గు చూసి గుర్తుపడతాడు మాస్టర్ కూడా ఏదో ప్రాబ్లం ఉంది అని. దాచిపెడతారు. చివరాకరణ ఎవరైతే ఈ శత్రువుగా ఉన్నటువంటి స్పోర్ట్స్ అతను కూడా మారిపోతాడు చివరికి ఇతను చూసి. సో ఇతనికి అవకాశం కల్పించడానికి ఇక్కడేంటంటే హైదరాబాద్ సికింద్రాబాద్ అనే ఫీలింగ్, అంటే తెలంగాణ అతను ఫీలింగ్ను, తర్వాత ఇక్కడ వాళ్ళు బెంగాలీస్ మా బెంగాల్ నుంచి తీసుకోవట్లేదు అంటే ఇక్కడ భారతీయులం మనము, అంటే నువ్వు హైదరాబాద్ సికింద్రాబాద్ నుంచి వచ్చావంట కదా అంటే కాదు నేను ఇండియా నుంచి వచ్చానని చెప్పడం. అప్పుడు ఈ భాషా భేదాల మధ్య అంటే బెంగాల్ను హైదరాబాద్ వాళ్ళకి ఉన్నటువంటి ఒక డిఫరెన్స్ అనేది ఈ సినిమాలో స్పష్టంగా చూపించారు. అంటే ప్రాంతీయ భేదాలు ఆ రోజుల్లోంచే ఉన్నాయన్నట్టుగా చూపించారు. సో మొత్తానికి ఏంటంటే హిందూ ముస్లిం ఫీలింగ్ లేకపోయినా ప్రాంతీయ ఫీలింగ్స్ ఉండి అప్పుడు అవి స్పోర్ట్స్ మీద తీవ్రమైన ప్రభావం చూపించాయని చెప్పేసి అప్పుడు అకాడమీ వాళ్ళు సికింద్రాబాద్ హైదరాబాద్ నుంచి వస్తే ఏ రకంగా చూసేవారు అనేది కూడా ఈ సినిమాలో తెలియకుండా చర్చించారు. మొరార్జీ దేశాయ్ తర్వాత అర్థం చేసుకొని వీళ్ళు 16 మంది ప్లేయర్స్కి పాకెట్ మనీ ఇవ్వంగానే పంపించడానికి ఏర్పాటు చేస్తామని అన్నాక సానుకూలంగా స్పందించి వెళ్ళిన తర్వాత మొదటి మ్యాచ్లో ఓడిన ఆ తర్వాత మ్యాచ్లో గెలిచి అదే ఫైనల్లో ఆ పర్టికులర్ టీం తోటే వీళ్ళు గెలిచి విజయం సాధించడంతో అక్కడ తర్వాత 8 నెలల తర్వాత అతను చనిపోయాడు నిజంగానే రహీం అని చెప్పి చూపించి సయ్యద్ అబ్దుల్ రహీంకి ఒక ట్రిబ్యూట్ లాగా లాస్ట్కి ఇచ్చి ఒక అద్భుతమైన సినిమాని ఒక బోనే కపూర్ లాంటి నిర్మాత, జీ స్టూడియోస్ లాంటి పెద్ద పెద్ద సంస్థలు కలిపి చేసినటువంటి అద్భుతమైన ప్రయోగానికి అజయ్ దేవ్గన్ లాంటి మహానటుడు, ప్రియమణి ఉన్న పాత్రలో ఆమె అద్భుతంగా నటించి ఇద్దరు జాతీయ ఉత్తమ నటీనటులు కలిసి నటించినటువంటి ఈ సినిమా ఒక అద్భుతమైన సినిమాగా పేర్కొనవచ్చు. సో డైరెక్షన్ విలువలు కానీ సాంకేతిక విలువలు కానీ చాలా అద్భుతంగా ఉన్నటువంటి ఈ సినిమా ఒక ఉత్తమ శ్రేణి సినిమా అని చెప్పుకోవాలి. ఈ సినిమాకి నేను ఇస్తున్నటువంటి రేటింగ్
3.75/5. ఎందుకంటే కమర్షియల్ ఫార్మాట్లో లేకపోయినా కూడా మనకు బోర్ కొట్టకుండా మనకి నిండా అమిత్ రవీంద్రనాథ్ శర్మ ఈ సినిమాని చివరిదాకా చూసేలాగా చేయడము ఒక సంతోషకరమైన విషయం. అయితే ఏఆర్ రెహమాన్ స్వరాలు ఆర్ఆర్కి బాగుండి ఉన్నంతలో పాటలు బయటకు వచ్చి గుర్తుపెట్టుకునే నంబర్స్ లేకపోయినా కూడా అక్కడ సినిమా చూసేటప్పుడు మనకు తదనుగుణమైన మూడ్ని తీసుకొచ్చి క్రియేట్ చేసి ఏఆర్ రెహమాన్ లాంటి సీనియర్ ఆస్కార్ అవార్డు గ్రహీత మరి చేసినటువంటి సంగీతం ఆకట్టుకునే విధంగా, ముఖ్యంగా అజయ్ దేవగన్ నటన మీదే మొత్తం ఎక్కువ తన భుజస్కంధాల మీదే సినిమాను మోసి ఒక అద్భుతమైన సినిమాను మైదానంలోకి మనం వెళ్ళాము అనే ఫీలింగ్లో ఆ టైటిల్తో సహా ఆకట్టుకునే విధంగా, తర్వాత హైదరాబాద్ సికింద్రాబాద్ అనే తెలుగు వర్డ్స్ మనకు చూపించి, అట్లాగే ఫోటోగ్రఫీ కూడా ఫుట్బాల్ ఆడుతుంటే ఆ గోల్స్ పెడుతుంటే అదంతా కూడా మనకి ఆ మ్యాచ్లోకి తీసుకోబోయే మూడ్ని క్రియేట్ చేసినటువంటి తుషార్ కాంతి రే ఒక సినిమాటోగ్రఫీ కూడా మనం మెచ్చుకోకుండా ఉండలేము. అట్లాగే మనోజ్ రాసిన పాటలు కూడా ఆకట్టుకునే విధంగా సాగే స్ఫూర్తిదాయకమైన పాటలు ఉన్నాయి సినిమాలు. సో ఒక మంచి సినిమాను చూసినటువంటి ఫీలింగ్ మైదాన్ కల్పిస్తుంది. అజయ్ దేవగన్ ఈ మధ్య చేస్తున్న సక్సెస్ సినిమాలు చూస్తుంటే ఆశ్చర్యం అనిస్తుందని. డిఫరెంట్ టైప్ ఆఫ్ సినిమా, మొన్న ఆ మధ్య కార్తీ సినిమా ఖైదీ రీమేక్ చేశాడు అతను. ఆ తర్వాత ఇప్పుడు ఈ సినిమా చేశాడు మైదాను. సో అంతకుముందు బోలా అనే ఒక సినిమా, అదే ఈ కార్తీది చేసిన సినిమా బోలా. సో ఇట్లాంటి సినిమాలు మంచి సినిమాలు చేసుకుంటూ అటు కామెడీ ఇటు సీరియస్ అన్ని రోల్స్ చేసుకుంటూ వెళ్తున్నాడు. మధ్యలో జాతీయోత్తమ అవార్డు కూడా సాధించినటువంటి అజయ్ దేవగన్ ఒకప్పుడు మరి ఆయన రూపురేఖలు చూసి ఇతను హీరోనా అనుకున్నటువంటి పూలవర్ కంటే దగ్గర నుంచి వచ్చినటువంటి సక్సెస్ఫుల్ హీరో ఇవాళ మేటి నటుడుగా రాణిస్తూ ఒక డిఫరెంట్ సినిమాలతో భిన్నమైన స్టైల్లో వెళ్తున్నటువంటి అజయ్ దేవగన్ క్యాట్స్ ఆఫ్. అట్లాగే RRR సినిమాలో కూడా అతను ప్రత్యేక పాత్ర సౌత్ ఇండియన్ సినిమాలో చేయడం, అది ప్రపంచవ్యాప్తంగా పెద్ద హిట్ కావడం, రాజమౌళి డైరెక్షన్లో రావడం, ఆ దాంట్లో జూనియర్ ఎన్టీఆర్, ఆ తర్వాత రామ్ చరణ్ లాంటి ప్రాంతీయ చిత్రాల హీరోలకి తండ్రి పాత్రలో ఆయన ఒప్పుకోవడం కూడా ఆయన యొక్క విశిష్టతకు, ఆయన యొక్క సింప్లిసిటీకి నిదర్శనం అని చెప్పాలి. ఎందుకంటే తెలుగు హీరోల పక్కన ఒక హిందీ హీరో, అది కూడా ఒక స్టార్డమ్ ఉన్న హిందీ హీరో అజయ్ దేవగన్ అతిథి పాత్రలో RRRలో నటించడం, ఆ సినిమాకి మరి ప్రపంచ స్థాయిలో ప్రశంసలు దక్కడం కూడా ఈ సందర్భంగా గుర్తు తెచ్చుకోదగ్గ విషయం. ఏమైనా మైదాన్ సినిమా క్రీడా స్ఫూర్తి ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, భారతదేశంలో ఫుట్బాల్ యొక్క చరిత్ర తెలుసుకోవాలనుకునేటువంటి వాళ్ళకి కూడా డేట్లతో సహా వెనకాల ఆకాశంలో డేట్లు పడుతూ ఎక్కడెక్కడ జరుగుతుందో ఆ ప్లేసెస్ ఇస్తూ, బాంబే టు సికింద్రాబాద్ టు హైదరాబాద్ అన్ని వీధుల్లో ఆ టైంలో ఎలా ఉన్నాయో చూపిస్తూ, ఆ పనితరము ఆ చక్కటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తూ, హైదరాబాద్ అప్పుడు ఎట్లుండేది, సికింద్రాబాద్ ఎలా ఉండేది, బాంబే ఆ నగరంలో ఎలా ఉండేది అనేది అన్ని రకాలుగా చూపిస్తూ చక్కగా ముందుకు సాగినటువంటి సినిమా. నటినట్లలో ముఖ్యంగా అజయ్ దేవగన్ అద్భుతమైన నటనను కనబరిస్తే, ప్రియమణి కూడా ఏమి తక్కువ చేయలేదు, అద్భుతంగా యాక్ట్ చేసింది. పిల్లలు బాలినట్లు కూడా, తర్వాత స్పోర్ట్స్గా చేసినటువంటి యాక్టర్స్ కూడా అందరూ కూడా తమ వంతు సహకారాన్ని అందించి, ముఖ్యంగా సినిమాటోగ్రఫీ సినిమాకి చెప్పుకోదగ్గ రే కెమెరా పనితనం కూడా బాగా సహకరించి, ఏఆర్ రెహమాన్ సంగీతము బ్యాక్డ్రాప్లో చాలా సహకరించి సినిమాను ముందుకు తీసుకెళ్ళాయి. 3.75/5 ఈజ్ మై రేటింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే, ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. మరోసారి సినిమా నిడివి చెప్పుకుందాం. 181 నిమిషాలు 30 సెకండ్ల నిడివి. 10th April 2024 ఈజ్ ద రిలీజ్ డేట్. ఇక 11th ఏప్రిల్కి ఈ సినిమా అఫీషియల్గా థియేటర్లో విడుదలైన 10వ తారీఖు 6 గంటల నుంచి ప్రీవ్యూలు పడ్డాయి. ప్రీమియర్ షో, నేను కూడా ప్రీమియర్ షో చూసాను డిఎస్ఎల్ మాల్లో స్క్రీన్ 6లో, స్క్రీన్ 4లో చూడడం జరిగింది సినిమాని. మైదానం ఒక మంచి సినిమా. సో ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. నమస్తే. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. జై హింద్.